ఏదైనా పాప వాళ్ళకి బర్త్డే అంటే జన్మదిన వేడుకలు కానీ లేకపోతే మనకి ఏదైనా పిల్లలు మనకి మార్పులు వచ్చినాయి కదా, లేకపోతే విద్య కోసం కదా, లేదా మన ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కదా, అటువంటి విధానాల్లో ఈ విధమైనటువంటి ఒక అంటే మండలాభిషేకాలలో మనం అంటే ఈ రోజుల్లో మన కోసం స్వామివారి మనం స్వామివారి కోసం మనం చేస్తూ అంటే రెండింటికి వ్యత్యాసం. అంటే మామూలుగా అయితే మనం పండితున్నా లేకపోయినా బాగా పూజ కానీ అభిషేకం కానీ మనం అనుకున్నప్పుడు మనం చేయించుకుంటూ ఉంటాం. కానీ మండలాభిషేకాలు సాధన పెట్టడం అనేది చాలా 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 అదృష్టం ఉంటారు. ఎందుకంటే ఇంకో 1000 సంవత్సరాలు 500 సంవత్సరాలు దాటితే కానీ ఇటువంటి అవకాశం రాదు. అంటే ఆ యొక్క మన యొక్క సాంప్రదాయం అనేది ప్రతిష్ట జరిగినప్పుడు మాత్రం ఇటువంటి అవకాశం. ఈ 41 రోజులు కూడా అన్ని దేవాలయాలు అన్ని ఊళ్ళలో దేవాలయాల్లో ప్రతిష్ట కార్యక్రమాలు. కానీ ఈ విధంగా 48 రోజుల అభిషేకం అనేది ఏ దేవాలయాల్లో సాధ్యమైనంత వరకు 99% ఏ దేవాలయాల్లో కూడా ఈ విధంగా అభిషేకం అనేది జరగదు. అంటే సహస్ర పూజ ఆ విధంగా జరుగుతుందే కానీ అభిషేకం అయితే ఎక్కడా కూడా సాధ్యం కాదు. అటువంటి మన ధర్మపాఠ దేవస్థానంలో స్వామివారికి అత్యంత వైభవపేతంగా ప్రతిష్టా కార్యక్రమం జరిగినప్పటి నుంచి కూడా స్వామివారు రకమైనటువంటి భూముల మీద ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది. ఎందుకంటే స్వామివారికి ఇచ్చినటువంటి శక్తి అంటే యాగాల్లో అహోరాత్ర యాగం అని చెప్పి మనం ఇక్కడ ఒక యాగం చేస్తాం. అహోరాత్ర యాగము 99% ప్రతిష్టా కార్యక్రమాల్లో అటువంటి అహోరాత్ర ప్రయోగాన్ని మనం ఇక్కడ స్వామివారికి మహాపూర్వకంగా అంటే రాత్రి 9 గంటలకు మొదలైతే అర్ధరాత్రి 2 గంటల వరకు అహోరాత్ర ప్రయోగాన్ని అటువంటి యొక్క ప్రతులను మనం చేసినప్పుడు స్వామివారికి ఎంత జాగ్రత్తగా చేయాలి అంటే అటువంటి 48 రోజులు ఆయన చాలా జాగ్రత్తగా ఎంతో అంటే ఆయన పవిత్రంగా ఆ విగ్రహం అనేది అక్కడ జరిగినప్పుడు ఆయన ఉన్నటువంటి చాలా శాంతి అవసరం. అటువంటి శాంతి కార్యక్రమంలో భాగమే ఈ యొక్క శ్రీరోధకము జరగదు. మన పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర మిగతా పంచాలు చేస్తూ ఉంటారు. కానీ మిగతావన్నీ కూడా స్వామివారిని శాంతితో చేయగలిగింది ఏదయ్యా ఒక క్షీరము జలము మాత్రమే. అందుకే వీలైతే చూడము చూడమంటే పసుపు చంద్రం ఆ 4 చూడడం మాత్రమే మనం స్వామివారికి శాంతిని చేయగలుగుతాం. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈరోజు 96వ అంటే ఇంకా 2 రోజులు మామూలుగా అయితే రేపు రామ జయంతి, రేపే పూర్ణాలు కూడా ఉండాలి. అని ఎన్నికల దృష్ట్యా మనం రోజు వాయిదా వేసుకోవడం జరిగింది. కాబట్టి ఎల్లుండి రేపు యథావిధిగా ఇలాగ రోజు జరిగిన విధంగానే అదేవిధంగా అభిషేకం జరుగుతుంది. ఎల్లుండి జరగబోయేటువంటి కార్యక్రమం అతి పెద్దగా అంటే 47 రోజుల నుంచి చేసినటువంటి ఆ యొక్క అభిషేకాన్ని దృష్టిలో పెట్టుకుని స్వామివారి అంతశక్తిని మనం మళ్ళీ ఆ పూర్ణావతి మహాశాంతి మహాపూర్ణావతి మహాశాంతి అభిషేకం అంటే రోజుల మీద చేసుకునేదానికి చివరి రోజు చేసేదానికి కొంచెం గొప్పగా చేసుకుంటాం. ఆ తరువాత స్వామివారి వైభవం ఏ విధంగా ఉంటుందంటే ఎవరు వచ్చి ఒక 10 నిమిషాలు ఎంత సమస్యగా ఉన్నా ఒక 5 నిమిషాలు కూర్చొని స్వామివారిని ఇక్కడ ధ్యానించి దర్శనం చేసుకొని వెళ్తే వారికి ఖచ్చితంగా ఆ సమస్య అవకాశం ఎందుకంటే స్వామివారి శక్తి ఆ విధంగా ఉంటుంది. మనం అంటే ఒక రోజు అభిషేకం చేస్తేనే చాలా శక్తివంతంగా ఉంటారు. 46 రోజుల నుంచి వరుసగా అదే పద్ధతిలో అభిషేకం చేస్తూ
ఇంకోటి మనం దంపతులుగా కూర్చున్నప్పుడు భార్యాభర్త ఎడమ వైపు కుడి వైపు అదే సహజంగా ఉంటుంది. వామం కష్టిత జానకి పరస్త గౌరవ గంధకరే చక్రచోర పావులు శంఖం శరదక్షే విభ్రాణ దర్జా పరమై పరమాత్మ మూర్తిస్థితం ఏయురాది విశిష్ట ప్రభుత్వ చౌరిత్రీతం. ఆయనకి ఒక సమయం అనేది లేక పదార్థంలో అప్పవ్యస్తమైన ఆయన స్వామివారిని ఎడమవైపు ప్రారంభించుకొని ప్రతిష్ఠ అయిపోతారు. ఆ యొక్క భాగమే మనకి ఎడమవైపు వచ్చింది. కానీ మన యొక్క బయట సాగంలో ఈ వెంకటేశ్వర స్వామి అద్వైతంలోని అక్కడ ఒక విధంగా మనం చూసినట్లయితే స్వామివారికి ఎప్పుడు కూడా ఇటువైపు అమ్మవారు గమనించండి. ఏదైనా ఫోటోలు పక్కన నిలుపుకోవచ్చు. అటువంటి ఫోటోల్లో ఆ పద్మావతి కానీ అద్వైతం కానీ ఇటువైపు అది మన బయట సాగంలో విఘ్నాస్ మహర్షి వారు మనం ఇచ్చినటువంటి వరం అన్నమాట. అదర్వైజ్ మనం బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా శివాలయాల్లో కానీ తర్వాత ఇంకొక మన ఇంట్లో చేసేటువంటి వివాహాల్లో కానీ అది మళ్ళీ వేరు వస్తుంది అన్నమాట. అది మళ్ళీ మనం ఎడమవైపుకే కూర్చుంటూ ఉంటారు. అంటే దానికి కాన్సెప్షన్ దేవాలయంలో ఆలయంలో వచ్చేటువంటి కూర్చుంటారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ అభిషేకం మీరందరూ కూడా చూసే విధంగా ఉండండి. ఎందుకంటే ఇటువంటి అవకాశం చాలా తక్కువ వస్తుంది. మరి మన అదృష్టపడాలి నిజంగా. ఒకసారి స్వామివారికి నమస్కారం చేసుకోండి. మన కార్యక్రమాన్ని కావట్లేదు సార్.